చాలా ఫాస్ట్‌గా పాట రాసిచ్చేసిన ఆహ్, రైటర్ ఎవరండి? వేటూరి వేటూరి గారి. సుందరమూర్తి గారు. హ్మ్. వెరీ ఫాస్ట్. హ్మ్. అలాగే ఆయనకి వెరీ ఫాస్ట్ కంపోజర్ ఇళయరాజా. హ్మ్. వెరీ ఫాస్ట్ గ్రాస్పింగ్ చేసి పాడేవాళ్ళు బాలు. బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారు. హ్మ్. అలాగే మనో ఉన్నాడు వాణిజ్యరామ్ గారు కూడా. హ్మ్. జస్ట్ వినంగానే పాడతారు వాడు రాసుకొని. హ్మ్. ఉన్నారు కొంతమంది. హ్మ్. మరి అంటే వేటూరి గారితో ఎలా ఉండేదండి మీ. బా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. అవును. హ్మ్. పైగా మాకు దగ్గర బంధువు కూడా ఆయన. హ్మ్. బంధువు తర్వాత ఆయనకి నా కంపోజింగ్ ఇష్టం. హ్మ్. సినిమాలు, తర్వాత మేము ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేసాం. హ్మ్. అద్భుతమైనవి చేసాం. హ్మ్. ఎన్ని ఆహ్, చేసుంటారండి ప్రైవేట్ ఆల్బమ్స్ మీరు? నేనా కనీసం ఒక 4, 500 చేసుంటానేమో. నాకే గుర్తులేదు. అప్పట్లో రెవెన్యూ ఎలా ఉండేదండి ప్రైవేట్ ఆల్బమ్స్ మీద? అప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి. ఆ! అది నాకప్పుడు తెలీదు కూడా అసలు. హ్మ్. తర్వాత నేను ఐపీఆర్ఎస్ మెంబర్ అయ్యాను. హ్మ్. నాకేదో ఒక అమౌంట్ వస్తుంటుంది హ్మ్. అంతవరకే. హ్మ్. ఐపీఆర్ఎస్ ఇప్పుడు ఎలా ఉందండి? మీకు మీ ఉంది సినిమాలకు సంబంధించి? ఐపీఆర్ఎస్, పీఆర్ఎస్ హ్మ్. దాంట్లో కూడా కొన్ని కొన్ని శాఖలు విడగొట్టాయి. హ్మ్. నాకు ఎడ్యుకేట్ చేసింది సాహితే. హ్మ్. ఆహ్, రైటర్. రైటర్. హ్మ్. పాపం ఆయన చాలా మందికి ఎడ్యుకేట్ చేసాడు. హ్మ్. మంచి వ్యక్తి. హ్మ్. నాకు కొన్ని కొన్ని మేము ప్రైవేట్ ఆల్బమ్ చేసాం ఒకటి. హ్మ్. సో, నాకు మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. హ్మ్. నాకేంటంటే మహాదేవన్ గారు కాదు కదా! రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారి దగ్గర నుంచి, ఘంటసాల గారి ఫ్యామిలీ గాని, అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవును. నేనొక్కడినే అనటం కాదు. హ్మ్. నేను, నా వైఫ్, నా పిల్లలు అందరికీ తెలుసు. హ్మ్. సో, అలా మేము ఉండేవాళ్ళం. హ్మ్. ఇక్కడేంటంటే కొంచెం రాను రాను మారుతుంది నేచురల్. హ్మ్. మన పిల్లలు కూడా మారుతారు నేచురల్ తప్పదది. అవును. హ్మ్. కానీ అదే కరెక్ట్. హ్మ్. అందరం కూర్చొని చక్కగా కింద కూర్చొని భోంచేస్తే చేస్తే ఎలా ఉంటుంది? హ్మ్. ఏదో డైనింగ్ టేబుల్ పడేసి వండి ఎవడికి ఆకలేస్తే వాడు తినండిరా అంటే ఎలా ఉంటుంది? హ్మ్. మీ ఇంట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చాలా బా జరిగాయి ఆ! ఉంటాయి. మీరే అంటే వేటూరి గారు, మీరే. జానకి గారి గురించి చేసాం మేము. ఆ! ఒక 10 రాగాలతో వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు. హ్మ్. దాన్ని కంపోజ్ చేయాలంటే వేటూరి గారు మా ఇంటికొచ్చారు. కింద కూర్చున్నాం మేము. హ్మ్. మా ఇంట్లో జానకి గారు ఆవిడతో పాడించా. హ్మ్. ఆయన గోల్డెన్ డేస్ హ్మ్. నో డౌట్. వేటూరి గారి దగ్గర గమనించిన విషయం ఏంటండి మీరు? అంటే ఆయన ఏ పాటైనా చాలా ఎలా. సింపుల్. ఆ! ముఖ్యం ఏంటంటే నాకింత విషయం ఉందని ఆయనకే తెలీదసలు. మామూలు సరదాగా ఉంటాడు ఏదో చిన్నపిల్లలాగా. హ్మ్. మా ఇంటికొస్తాడు. హ్మ్. ఏమ్మా ఏంటి మంచి కాఫీ ఇవ్వు హ్మ్. అంటే అయిపోయింది. భోజనం కలిసి చేస్తాం మేము. హ్మ్. మా ఇంటి రాగి చెప్పులతో అంతా భోజనం బావుంటుంది. హ్మ్. అనేవాడు. అవి నేను ఇంత ఏదో పెద్ద బిగ తీసుకొని నేను పెద్ద కవి మామూలుగా ఆటోలో కూడా వచ్చేవాడాయన. హ్మ్. ఆయన ఆటోలో రావడం ఏంటి? అంటే భేషజాలు లేవు. అది మేము చెప్పేది. హ్మ్. భేషజాలనేవి ఆయన దగ్గర లేదు. నేను చూడల. హ్మ్. అటువంటి గొప్ప వ్యక్తి. హ్మ్. వెరీ ఫాస్టెస్ట్ రైటర్. హ్మ్. ఇప్పుడు మేము ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్ని చేసాం. సినిమాల్లో గూడా అటు 'శంకరాభరణం' నేను కీబోర్డ్ ప్లేయర్. హ్మ్. నా 'శ్రీతుమ్ము నారదామృతం' ఆయన రాశాడు. హ్మ్. ఈ 2 బాలు గారు పాడారు. 'సీతుంబుర నారద' ఆ! ఆ పాట ఎంత సేపట్లో రాసుంటారు వేటూరి గారు? ఆయన ముందు పల్లవి ఇచ్చారు నాకు. హ్మ్. ఆయన రాసి ఇచ్చేసి హ్మ్. తర్వాత మేము అనుకున్నాం ఎలా చేద్దాం అంటే డిజైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఆయన మహా 2, 3 రోజులు రాసి ఇచ్చుంటారు. హ్మ్. అంతకన్నా పట్టల ఆయనకి. అవును. హ్మ్. నాకు 1 మంత్ పట్టింది. దాన్ని ట్యూన్ అంటే చేయడానికి. దీన్ని ఎలా చేయాలి? హ్మ్. ఆలోచనకి ముందు టైము. హ్మ్. ఎలా చేస్తే ఇది బావుంటుంది. ఇది అన్నీ చాలా స్టడీ చేసి చేయాల్సొచ్చిందది. హ్మ్.